కేజీ కాకరకాయలన్నీ వాష్ చేసి ఇలా చెక్కు తీసుకోవాలి. మరీ ఎక్కువ చెక్కు తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సరిపోతుంది. ఇలా రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. వాటర్ పోసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా తీసేసుకోవాలి. ఈ జార్లో 9 లేదా 10 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రబ్బలు, అలాగే ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చేదు అనేది పోతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా కాకరకాయ వేపుని తయారు చేసుకోవచ్చు. కాకరకాయ వేపుడు రైస్లోకి, సాంబార్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.